ఐబీటీవీ 2000లో విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ఆందోళనలో బషీర్బాగ్లో ప్రాణాలర్పించిన అమరవీరుల 25వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు నివాళులర్పించాయి. గుంటూరులో అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ, సిపిఎం నేతలు పాల్గొని ప్రతిజ్ఞ స్వీకరించారు. వీరమరణం వృధా కాకూడదని స్పష్టం చేశారు. చేస్తున్న ప్రతిజ్ఞ విద్యుత్ ఉద్యమ అమరవీరులారా, ఉమ్మడి రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు ఆదేశిత ప్రభుత్వ విధానాల వ్యతిరేక పోరాటంలో ప్రజల కోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పించిన మీకు మా విప్లవ జోహార్లు. మీ త్యాగాలను వృధా కానివ్వబోము. మీరు చూపిన ప్రతిజ్ఞ చేస్తున్నాం. జోహార్ కామ్రేడ్ రామకృష్ణ, జోహార్ కామ్రేడ్ విష్ణువర్ధన్ రెడ్డి, జోహార్ కామ్రేడ్ బాలస్వామి. ఈరోజు ఆగస్టు 28 సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రం బషీర్బాగ్లో పోలీస్ కాల్పుల్లో 3 అమరులు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ యొక్క త్యాగాలను స్మరించుకుంటూ రాబోయే కాలంలో విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా, విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటానికి స్ఫూర్తి నింపేందుకోసం వామపక్ష పార్టీ ఈరోజు ప్రతిజ్ఞా దినంగా నిర్వహిస్తున్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు సంస్కరణలు అమలు చేశాడు. ఈరోజు ప్రపంచ బ్యాంకు పేరు చెప్పకపోయినా ప్రపంచ బ్యాంకు ఏదైతే ఆదేశిస్తుందో అదే ఆదేశాలను మన దేశంలో, మన రాష్ట్రంలో అమలు జరుపుతూ ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎవరు తీసిపోయిన పద్ధతిలో విద్యుత్ రంగ సంస్కరణల పేరుతోటి ప్రజల మీద వేల కోట్ల రూపాయల భారాలు వేస్తూ అదాని, షిర్డీ సాయి యొక్క లాభాల కోసం మాత్రమే పనిచేస్తున్నారు. అందుకే వీళ్ళ యొక్క పరిపాలనను, వీళ్ళు విధిస్తున్న భారాలను ప్రజలందరూ తిరస్కరని చెప్పే సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. 25 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా ఆనాడు విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 9 వామపక్ష పార్టీలు, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఆందోళనకు పూనుకోవడం అనేది జరిగింది. 28వ తేదీన ఆ రోజున భారీ ప్రదర్శన, చలో అసెంబ్లీ పేరుతోటి జరిగినటువంటి ప్రదర్శనలో పోలీసులు అత్యంత రాక్షసంగా కాల్పులు జరిపితే 3 వీరులు విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ, బాలస్వామి ఈ 3 అమరులు అవటం అనేది జరిగింది. అలాగే అనేక మంది వందల సంఖ్యలో, వేల సంఖ్యలో చేతులు విరిగి, కాళ్ళు విరిగి, తలకాయలు పగిలినటువంటి వాళ్ళు అనవలసిన పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ విద్యుత్ భారాలకు నిరసనగా ఈ రోజున 25 సంవత్సరాల క్రితం విద్యుత్ పోరాటంలో అమరులైనటువంటి వీరుల సాక్షిగా ప్రతినబోనుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో మరింత విద్యుత్ ఛార్జీల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి చంద్రబాబు నాయుడు అధికారాన్ని ఛాలెంజ్ చేయబోతా ఉన్నాం. అలాగే ప్రజా ఉద్యమాన్ని మరింతగా నిర్మించి ఈ ప్రభుత్వం దిగవచ్చి విద్యుత్ ఛార్జీలను తగ్గించడమో లేకపోతే ప్రజలతోటి నేల కూలటమో ఏదోటి తేలుద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.